ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో నేరచరిత్రలకు స్థానం కల్పించొద్దని తెలంగాణ ఫార్మసిస్ట్ ఫోరం డిమాండ్ చేసింది. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వి చంద్రవదన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫోరం నేతలు సంజయ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండు. నేరచరిత్రైన అన్నప్రెడ్డి విజయభాస్కర్ రెడ్డితో చంద్రవదన్ కుమ్మక్కైనని ఆరోపించిండు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పిండు. ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్లో కొంతమంది నేర చరిత్ర కల వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కానీ దీని గురించి మేము నంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్వి చంద్రవదన్ ఏపీ సాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించబడిన ఈ చంద్రవదన్ గారు ఈ అన్నప్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తితో కుమ్మక్కైపోయి మా యొక్క విన్నపాలు ఆయన అంగీకరించకుండా ఆయనకు తోచిన విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అన్నప్రెడ్డి అనే విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తినే కాకుండా ఆయన ప్యానల్లో ఉన్న అందరినీ డిస్క్వాలిఫై చేయాలని మేము ఆయనకు విన్నవించడం కూడా జరిగింది. అది కూడా ఆయన బేఖాతరు చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 65,000 మంది ఫార్మసిస్టులకు విన్నపం ఏమంటే, ఇలాంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహిస్తే నెక్స్ట్ వచ్చే కాలంలో వాళ్ళు కూడా ఇదివరకు ఏదైతే జరిగిందో దాన్నే రిపీట్ చేసి అంతకంటే భ్రష్టు పట్టించే అవకాశం ఉంది.